హెబ్రీలకు రాసిన పత్రిక 13:4లో వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా దేవుడు వెల్లడి చేస్తున్నాడు. ప్రియమైన తమ్ముళ్ళు, ప్రియమైన చెల్లెళ్ళు, నేను మీకు చెప్పేది ఏంటంటే, వివాహము లోక సంబంధముగా ఆచార పద్ధతిగా ఏదో ఎదిగిపోయాము, లేకపోతే లోకములో పెళ్లి చేసుకోవాలి తప్పదు అన్న భావంతో మాత్రం ముందుకు వెళ్ళకండి. లైఫ్ లాంగ్ మీరు తోడుగా ఒకరికి ఒకరు తోడుగా ఉండి ప్రేమించగలిగి కాపురము చేయగలుగుతాము అంటేనే ముందుకు వెళ్ళండి. ఏదో తల్లిదండ్రులు బలపడుతున్నారు, బలవంతం చేస్తున్నారని ఈ లోకంలో వయసు వచ్చింది చేసుకోకపోతే ఎవరన్నా ఏమని అంటారేమో, లేకపోతే నిందిస్తారేమో అని కాదు. మీ లైఫ్ జీవితాన్ని మీరే ఆలోచన చేసుకోవాలి. పెళ్లి చేసుకోండి, చేసుకోవద్దని అంటలేదు. కాబట్టి లోక ఆచారాల కోసము, శరీర కోరికల కోసము మాత్రము వివాహం చేసుకోకండి. ఇంకేంటంటే, వివాహ బంధము తెంచుకుంటేలాగా ఉండకూడదు. ఒకరి బాధ ఒకరిని పంచుకుంటూ ఉండాలి. ఒకరి ప్రేమను ఒకరు పంచుకోవాలి. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవాలి. మీరు ఒకరినొకరు క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఇంకేంటంటే, జీవితకాలం అంతయు మీరు ఏకమై ఉండాలి. ఎందుకంటే భర్తకి భార్య, భార్యకి భర్త ఒకరి పట్ల ఒకరికి సహనము కలిగి ఉండాలి. ఒకరి మనసు ఒకరు ఎరిగి ఉండాలి. ఒకరి హృదయమును ఒకరు అర్థం చేసుకోవాలి. భర్త భార్యని అర్థం చేసుకునే మనసు ఉండాలి. భార్య భర్తని అర్థం చేసుకునే మనసు ఉండాలి. అర్థం చేసుకోకుండా మీరు కాపురం చేయటం చాలా కష్టం. జ్ఞానం కలిగి పెళ్లి చేసుకోవాలి. ఆలోచన కలిగి మీరు పెళ్లి చేసుకోవాలి. అసలు దాంపత్య జీవితం అంటే ఏంటో తెలుసండి? భర్త భార్య పిల్లలు, భర్త భార్య పిల్లలు, ఇదే దేవుని గుడారం. కాబట్టి సాతాను ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడు తెలుసా? భార్య భర్తలు విడగొట్టేస్తున్నాడు. ఏదో మోజుపడి తొందరగా పెళ్లి చేసేసుకుంటున్నారు. కాస్త కష్టం వచ్చేటప్పటికి ఉన్నపాటున వాడిని వదిలేసేసి అమ్మగారి ఇళ్ళకి పరిగెట్టిపోతున్నారు. ఇక వాడు ఏం చేస్తాడంటే తాగి పిచ్చోడై భయంకరంగా మారిపోతున్నారు. అందుకంటే ఆడబిడ్డలు, స్త్రీ ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. మగవాడు ఏంటంటే భార్య లేకపోయేటప్పటికీ మనశ్శాంతి లేక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కానీ స్త్రీలకు అలా ఉండదు. కాబట్టి జాగ్రత్త. యవనస్తులు, మీరు పెళ్లి చేసుకునే ముందు శరీర కోరికల కోసం చేసుకుంటున్నాము, లోక ఆచారాల కోసం చేసుకుంటున్నాము. మా తాత పెళ్లి చేసుకున్నాడు, మా బాబు పెళ్లి చేసుకున్నాడు, గ్రామంలో పెళ్లి చేసుకుంటున్నారు, నాకు వయసు వచ్చింది, నేను శరీర కోరికను తీర్చుకోవాలి అని ఒక రకమైన భావంతో మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే మీరు వివాహం వచ్చేసుకుని మీ పాన్పు నిష్కలంకముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎప్పటి వరకు? మీరు మరణ పర్యంతరం వరకు ఎవరు మిమ్మల్ని వేడి చేయకూడదు. మూడో వ్యక్తికి మీరు స్థానం ఇవ్వకూడదు. ఒకరి పట్ల ఒకరి క్షమాపణ కలిగి ఉండాలి. ఒకరి మనసును ఒకరు ఎరిగి ఉండాలి. ఒకరి హృదయంలో ఉన్న ప్రేమను ఒకరు పంచుకోవాలి. అందుకే భర్త భార్యలు ఏక శరీరమై ఉండాలి. నువ్వు వేరు నేను వేరు అన్న తత్వం ఉండకూడదు. లోతుగా ఆలోచించండి, బాగా ఆలోచించండి, బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అమ్మ నాన్న బాయ్యకు తొందర పెడుతున్నారని చేసేసుకోవటం కాదు. నేను పెళ్లి చేసుకుని కాపురం చేయగలుగుతానా? నా భర్తకి నేను ప్రేమను అందించగలుగుతానా? కష్టాల ఎందును, బాధల ఎందును, సుఖముల ఎందును, అన్ని కష్టాలలో ఓర్చుకోగలిగే శక్తి నాలో ఉందా? కాపురం చేయగలుగుతానని ఆలోచన కలిగి ఉండాలి. హెచ్చరిస్తున్నది ఏంటంటే, లైఫ్ లాంగ్ తోడుగా ఉండి ప్రేమించగలిగి కాపురము చేస్తానంటేనే ముందుకు వెళ్ళి పెళ్లి చేసుకోండి. అలాగే అబ్బాయిలు కూడా అంతే, అలాగే అమ్మాయిలు కూడా అంతే. ఏదో పెళ్ళి ఆచార ప్రకారంగా పెళ్ళి అయిపోయింది, మా మనస్తత్వాలు బాగోలేదు అని చెప్పేసి మధ్యలో విడాకులు తీసుకోవటము, బద్దలు కొట్టుకోవటం, జీవితాలు కాపురాలు తెంచేసుకోవటం, అది దేవునికి అంగీకారం కాదు. దేవుని చేత ఏర్పరచబడినది అయి ఉండాలి వివాహం. అందుకని విశ్వాసి అయినటువంటి కుమార్తెకి విశ్వాసి అయినటువంటి కుమారుడు దొరకాలి. భక్తి గల అమ్మాయికి భక్తి కలిగిన అబ్బాయిని పెళ్లి చేయాలి. ధనము చూసి, డబ్బు చూసి, పొలాలు చూసి, హోదా చూసి, ఉద్యోగం చూసి, అందాన్ని చూసి కాదు పెళ్లి చేసేది. అర్థమైందా? ఒకరికి ఒకరు దాంపత్య జీవితాన్ని పంచుకుని, ఒకరి కష్టాన్ని ఒకరు ఆలోచన చేసుకుని, ఆయా జీవితకాలం అంతా కాపురం చేయగలిగి, ఒకరిని ఒకరు క్షమాపణ కలిగి ఉండి, ఒకరిని ఒకరు క్షమించగలిగే స్వభావం ఉంటేనే పెళ్లి చేసుకోండి. ఈనాడు ఎన్ని కుటుంబాలు బద్దలైపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు కోర్టుకు ఎక్కుతున్నాయి, ఎన్ని కుటుంబాలు విడాకులు మాట్లాడితే సంవత్సరం అయిన వెంటనే విడాకులు కోరుకుంటున్నారు. కానీ వివాహం అనే పదానికి విలువ లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? వివాహము ఆ విషయంలో లోతైన అవగాహనము
పిల్లలకి లేకపోవటం, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అవగాహన లేకపోవటం వలన, సరైన అర్థం తెలియకపోవటం వలన, జీవితం యొక్క విలువేంటో తెలియకపోవటం వలన, దాంపత్యం అంటే ఏంటో తెలియకపోవటం వలన, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కుటుంబాలు బ్రద్దలైపోతున్నాయి. ఒక బిడ్డో పుడతాడు, తర్వాత ఏమవుతుంది, నేను కాపురానికి వెళ్ళను అని చెప్పేసి మరి ఆ జీవితాన్ని బద్దలు కొట్టుకున్నప్పుడు ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది చూసారా? తండ్రి ఓ చోట, తల్లి ఓ చోట అయిపోతున్నారు. చూసారా? మీ పిల్లలకి తండ్రి లేకుండా మీరు చేసేస్తున్నారు. చాలామంది చెల్లెళ్ళు ఏం చేస్తున్నారంటే తొందరపడి పెళ్లి చేసుకోవటము, ఒక బిడ్డను కనేయటము, తర్వాత వాడు నాకు నచ్చలేదు, ఆడ విధానం నాకు నచ్చలేదు, బాగాలేదు, నాకు వద్దు, నేను కాపురానికి వెళ్ళను, నాకు విడాకులు కావాలని బలవంతాన విడాకులు ఇచ్చేసుకుంటే వాడేం చేస్తాడంటే భార్య లేని బాధ చేత తాగి భయంకరంగా మారిపోయి ఆ బాధను తట్టుకోలేక రోడ్లంటే తిరుగుతూ మరి బికారిగా ఈ ఒక సైకోలాగా మారిపోతున్నటువంటి అబ్బాయిలు ఎంతోమంది ఉన్నారు చూసారా? ఆడబిడ్డలు భరించగలుగుతారు. కాబట్టి వాక్సానుసారముగా మీరు ప్రార్థన పూర్వకంగా పెళ్లి చేసుకోండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఇంత పెద్ద సృష్టిలో దేవుడు మెచ్చుకున్నది ఏంటో తెలుసా? ఇద్దరు వ్యక్తుల్ని ఒకటిగా చేయటం. దాంపత్య జీవితం చాలా విలువైనది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసుకి పరిపూర్ణంగా నచ్చితేనే ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రులు కూడా నేను అదే చెప్తున్నా, మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ పరిపూర్ణంగా నచ్చితేనే పెళ్లి చేయండి. వారికి నచ్చాలి ముందు, మీ ఇష్టానుసారంగా చేయకండి. పాతకాలం కాదు ఇది. ఎన్ని కుటుంబాలు బద్దలైపోతున్నాయి, ఎన్ని వివాహాలు బద్దలైపోతున్నాయి, ఎంతమంది కాపురాలు తెగిపోతున్నాయి చూసారా? ఎందుకంటే సాతాను భార్యాభర్తల మీద, కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి భర్త, భార్య, పిల్లలు, సంసార జీవితం అంటేనే దేవుని యొక్క గుడారం, దేవుని యొక్క మందిరముగా ఉండాలి. కాబట్టి పిల్లలను ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. దేవుని ప్రేమలోను, బోధలోను, శిక్షణలోను, వాక్యములోను పిల్లల్ని పెంచాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ప్రార్థనాపరులు అయి ఉండాలి. మీ ప్రేమను ఒకరి పట్ల ఒకరు పంచుకోవాలి. మీ దాంపత్య జీవితంలో ఒకరి పట్ల ఒకరికి రహస్యాలు ఉండకూడదు. ఓపెన్గా ఉండాలి. ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితాలను ఒకరి పట్ల ఒకరు పంచుకుని మీరు ముందుకు వెళ్ళాలని ప్రభువు పేట మిమ్మల్ని కోరుచున్నాను.